అరే సంపతి సంపతి అమ్మా ఏంటిదే మేమెంత పని చేసినా పేరుకు లేని చేత కాబట్టే మాది. ఇప్పుడు నేను ఏమన్నాను గట్ట మాట్లాడుతున్నావే? నీకేం చెప్పాలరా కొడుక, పొద్దుగాల గిన్నెని నీళ్ళు తెచ్చిపోరా అన్న, నా మాట ఇన్నావురా, గిన్నెని నీళ్లు కూడా తేకపోతివి, ఎట్లరా కొడుక? నీళ్లు తేయడానికి ఈయననే ఉన్నాడా? మామ మంచిగానే ఉన్నాడు కదా, ఆయన దెమ్మనకపోతేవి. అబ్బా నీకెంత పోకడొచ్చిందే, గింతగానం మారినమేందే కోడల్లానా? ఆయనే మంచిగుంటే మా తెచ్చునే. 100 రోజుల పనికి పోతే మట్టిపెట్ట పాడుగా నడుము మీద పడ్డదే, లేవనిత్తలేదట. ఆయననే మంచిగుంటే మీకెందుకు చెప్పుదునే పని? నీ మొగనికి మంచిగా లేకపోతే నువ్వు తెచ్చుకొని ఉంటివి, నువ్వు మంచిగానే ఉన్నావు కదా. అవునే, నీకెట్లాగైనా పడతానమే, మొగడు గిగడని మాట్లాడబడితివి. ఏందే భాగ్యం, వాళ్ళతోటి నీకు లొల్లి అవసరమాయే? ఈయాటికి నన్ను బాయిలీలు చేసుకురాపో, తాగుదాం. ఎప్పుడు ఫిల్టర్ నీళ్ళు తాగినాయే మనం. అవునయ్యా, మనం ఎంతో కష్టపడి ఒక్కగానొక్క కొడుకని గావురంగా చదివిచ్చి సాధినం. ఇద్దరిని ఏ పని చెప్పకుండా కూకుండా పెట్టి సాధికొచ్చినాం. ఇప్పుడు చూడు అది ఎట్లా మాట్లాడుతాను. అయితమైతే కన్నందుకు ఏ పిల్లలనైనా సాధక తప్పుతుందాయే. నడు చూస్తాం రెడ్డి మొహం. హలో సారు, ఏం చేస్తాను లోపల? ఏం చేస్తలేనే, ఏమైంది? ఏం కావాలని ఉన్నది? మాజరే గాని ఆ సత్యం సార్ దగ్గర పోతే చిట్టి పైసలు ఇస్తాడు, అవి తీసుకుపోయి సలహా కడగట్టు, నేను స్కూల్ పోతన్నా. నేను కంపెనీలోకి వెళ్ళి రాంగా మా తీసుకొస్తా గానీ ఇక ఏం కూర అండిపోతానవే? ఇప్పటికే నాకు లేట్ అయిందంటే ఏం కూర అండినావు అంటున్నావా? అందులో 2 కోడిగుడ్లు ఉన్నాయి, ఆమ్లెట్ వేసుకొని నేను. నేను ఆమ్లెట్ వేసుకొని తినన్నా? నీకు నౌకరు వచ్చుడేమో గానీ ఇంట్లో ఎవరిని ఎట్లా చూడాలో తెలుస్తలేదేందే సప్న నీకు? నీ లెక్క టీచర్ నౌకలు చేసేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంటి పనులు అన్ని వేసుకొని పోయేటోళ్ళని చూసినా గానీ నీ చూడడానికి ఎక్కడ చూడలేదు నేను. మాజాంటి మాటలు ఎక్కువనే మాట్లాడుతున్నావు కదా. లేకపోతే నువ్వు నౌకరి చేస్తానవని నీ ఎన్నికనే తలకాయ ఊపుకుంటూ తిరుగుమంటావా? నువ్వెందుకు తిరుగుతావు? నువ్వు ఉన్న మహారాజుల కొడుకువు కదా. అయినా నీతో టొరడానికి ఇప్పుడు నాకు టైం లేదు, స్కూల్కి టైం అవుతుంది, నేను పోతాన్నా, వచ్చినాక మాట్లాడతా. ఏం చెప్తున్నావే భాగ్యం? ఏం లేదు కోరక్క, ఎండలు బాగా కొడతాయి, ఎటు పోలే. ఎటు పోలేదా? రేపట కాదు చెట్టు పెట్టినట్టు అత్తవాయి. ఏమో కోరక్క, మా సీనుకు బగ్గ జ్వరం వచ్చింది, అత్తనో రానో. ఇంట్లో పీనిగల్లా ఏమైందో? సీనుకు మంచిగానే ఉండే, మొన్న నేను దుకాణం పోంగా ఎటు పోతున్నావని అడిగిండు, పోకు అనుకోంగా. ఏం లేదే అక్క, మొన్న ఎర్ర బొందల కాడ మన్ను తీయవేను, పెళ్ళ జారి నడుము మీద పడ్డది, నడుము లేవనిత్తలేదని ఇంటికాడనే ఉన్నాం. అయ్యో బిసమకందానా, కరీంనగర్ పెద్ద దవాఖానకు తీసుకుపోతే కాదా డాక్టర్లు ఎస్కర్లు తీసి మంచి గోళీలు ఇచ్చు. ఎందుకు కోరక్క, మా గురించి తెలిసి కూడా గిట్లా మాట్లాడుతావు? మా దగ్గర పైసలు ఏడున్నాయి? ఏం మాట్లాడుతాను భాగ్య? నీ కోడలు నౌకరీ చేయబట్టే నెలకు పట్టాను రూపాయలు రానేవట్టే, నువ్వు పైసలు లేవంటే ఊళ్ళే నవ్వనోళ్ళ నవ్వుతారు. ఎవరికన్నా చెప్తే వాళ్ళకు ఎందుకు మాట్లాడుతావే గిట్రా? కోడలు తీసి పైసలు మాకిత్తా అదే కోరక్క, దాని పైస ఎట్లుంటుందో ఇంతవరకు మా పాప కన్నతో చూడలేదే. తీయే, నువ్వు భలే మాట్లాడతావు భాగ్య. నువ్వేనా 2 కన్నావే? ఒక్కడే కొడుకాయ ఒక్కతే కోడలాయే. మీరు కాకపోతే ఇంకెవరి వాళ్ళకు?
ఏం చెప్పు అంటావు కోరక్క, కోడలు కొడుకులు మంచిగా ఉండాలని ఎంతో చేసినాం. ఏం మాట్లాడుతున్నావే భాగ్యం? ఇప్పుడు నీకు అవన్నీ అవసరమా? పైసలు ఉన్ననాడు పోదాము, లేకపోతే సప్లెక్కుందాం. ఇప్పుడు మన ఇల్లు సంసారం అంతా బయటేసుకుందామా? అయ్యో పిల్లగా, ఇప్పుడు అవి ఏమన్నదా నా మీదకి కోపానికి రాబడుతుంది. పౌరాదినే చిన్నదానికి పెద్దదానికి ఎగిరిత పడితే ఏం లాభం ఉన్నది? టైం వచ్చినప్పుడు ఎట్ట జరిగేది ఉంటే అట్ట జరుగుతుంది. అట్టాన్ని చూసి ఫారం మీదకి తెచ్చుకుంటారా పిల్లగా? ఫారం మంచుకుంటే 10 రూపాయలు సంపాదించుకుంటారు, ఇవాళ కాకుండా రేపైనా సంపాదించుకుంటారు. ఇవో 2000 ఇస్తానా, దాకాండ చూపించుకోండి, ఉన్నప్పుడు ఇర్రు. అద్దుతి కోరక్క, మాకు 100 రోజుల పైసలు వస్తాయి, అప్పుడు వేసి చూపించుకుంటాం. అట్టనే అవస్థతోటి ఉంటారే ముక్కిడిదానా? నేనేమన్నా ఫర్ 5 అన్నానే? ఇవో వచ్చినాక ఇత్తు తీసుకపో, పోయేస్తాను భాగ్యం. ఏం కౌరాజనే ఎటో వేస్తున్నావు? ఎటు పోలేదో పిల్లగా, అగ్గ భాగ్యం దగ్గరకు వేస్తాన్నా. అవును కానీ చెల్ల నీళ్ళాడిందట కదా కొడుక బిడ్డ? ఏ చెల్లెకు వదినే? ఆ? నీ ముఖానికి 2 పెళ్ళాలు ఉన్నారా? అగో గట్లా పడుతుంది వదినే. మరి లేకపోతే నీ గోండుగప్ప ముఖానికి మా చెల్ల దొరకుడే నీకు అదృష్టం. దీని బొంద మురుగా, దీన్ని మందలిచ్చి మాటలు పడబడుతుంది. ఏంది వదినే గట్లా పడుతుంది? నేను ఎట్లా కనబడుతున్నా? మీ చెల్లె కన్నా సూపర్ పిల్లని చేసుకుంటా. చేసుకోవాబోయ్, ఏమన్నా కట్టపడ్డ పైసలా? కుప్పలు కుప్పలు లంచాలు తీసుకుని నౌకరి చేయబడుతుంది. ఎక్కడి వదినే, నాటి రోజులు లెక్క ఈ రోజులు కాదు. అయినా నేను లంచాలు తీసుకొని వదినే. మరెందుకో ఈ పిల్లగ లంచాలు? మంది కలకల మంచిది కాదు. ఏ పోనీతి వదినే, అయితేమే కానీ సీనన్న మంచుకున్నాడా? ఏం మంచిగా ఉన్నాడు పాపం, పులసంటోడు, ఎంతో మందికి సాయం చేసిన మంచి మనిషి. గసంటోని కొడుకు కోడలు దూరం కొడుతుర్రు. కొడుకు కోడలే దూరం కొట్టిర్రా? గట్లెందుకు కొడతారు? వాళ్ళకు ఏం పాపం చేసిర్రు వీళ్ళు? కొట్టపోతే ఏం చేస్తారు ఈ పిల్లగా? కారణ ముఖానికి పెండాన్ని ఎత్తే అర్ధరాత్రులేసి అవ్వాని పిలిచిందా అని ఆ బక్క ముఖం దాన్ని తీసుకొచ్చుకొని కోడలుగా వేసుకొని కొన్ని కూసుండబెట్టి కట్టపెడి సాదిరు పాపం. ఏదో ఆ ఎండిపోయిన ముఖం దానికి నౌకరు వచ్చిందో లేదో కానీ మొగన్ నెంబడి వేసుకొని అత్తమామి దేరుపడి ఇప్పుడు అత్తమామని దూరం కొట్టిర్రు. ఏంది నువ్వు అనేది నిజమేనా వదినే? నిజం కాకపోతే నీకు అవద్దం చెప్తున్నాను ఈ పిల్లగా. అట్లయితే సీనన్నోళ్ళ ఇంటికి పోయి ఒకసారి కలిసి వస్తా. పోయిరాపో. సరే. సంపతే, అరే సంపతే. బాబు నువ్వనే ఎన్నెళ్ళని గిట్లా వచ్చినవేందే చెప్పక చేయక మా ఇంటికి? అవురా, తల్లిదండ్రులే కనబడతలేరా నీకు? నేనేం కనబడతారా? అగో ఏంది మామయ్య గట్లనే పడుతుంది? అది కాదమ్మా సప్న, కూడలైనా బిడ్డైనా ఒకటే అనుకొని ఎంతో గౌరవంగా చూసిండ్రమ్మా మీ అత్త మామ. సప్న, సప్న, అత్తమ్మ ఏం చేస్తానవే? ఆలుగడ్డ టమాటా కూర అంటాను అత్తమ్మ. సరే, నేను ఆ అన్నం కూర చూస్తా, నువ్వు పోయి చదువుకోపో. ఎందుకు తీయత్తమ్మ, నేను చేసినాకనే చదువుకుంటా. నేను అండుతా బిడ్డ, నువ్వు పోయి చదువుకోపో, సరేనా? సరే అత్తమ్మ. అయినాక విత్తా అచ్చాను నేను. సరే అత్తమ్మ. పో చదువుకోపో. అత్తమ్మ నేను ఇంకా చదువుకుంటా అంటే నీకు ఏం పని పాట చెప్పకుండా నిన్ను చదివించిన పుణ్యాత్తులమ్మా మీ అత్త మామ. అమ్మా అమ్మా, ఏందిరా? ఏం చేస్తానవే? ఏం లేదు, కూర వండుతానా. కూర వండుతానా? సప్న లేదా అలా అండకపోవునా? ఎందుకురా, నీకేమన్నా కావన్నా? ఆకలి అవుతుంది, నేను ఎత్తావు. దాన్ని రమ్మని పోతే ఎత్తది. దాన్ని ఎందుకురా ఇబ్బంది పెడతావు? అది చదువుకుంటాను, చదువుకొని నీకేమన్నా కావన్నంటే చెప్పు, నేను చేసి పెడతా. నేనే దాన్ని చదువుకోమన్నా. ఎందుకు చదువుకునే దానికి పని చెప్పుడు? పో అడుగు సొప్పు, నేను ఎత్తా. సప్న, అత్తమ్మ నీకేం పని చేయొద్దని చెప్పిన కాదే, నువ్వు పోయి చదువుకోపో, పరీక్షలు దగ్గరికి వస్తానాయి. తోమినక్క చదువుకుంటా అత్తమ్మ. అదే, నువ్వు మంచిగా చదువుకోపో ఫస్ట్. సరే అత్తమ్మ. అత్తమ్మ, మామయ్య అమ్మా నేను ఎగ్జామ్ రాయడానికి పోతానా? మంచిగా రాయమ్మా. మంచిగా రాయి. అరే సంపదే,
నాన్న అలా నా బండి ఉన్నది తీసుకుపోయి సప్లై నా పరీక్షలు అయిపోయేదాకా అక్కడ ఉండి రాపించుకో మంచిగా రా. ఆ? సరే నాన్న. ఓమ్మా పోయేత్తా మామయ్య. బాయ్. మంచిగా రా. ఆ, సరే. ఏదో నువ్వు కష్టపడి చదువుకుంటే నౌకరు వచ్చింది అనుకుంటున్నావా అమ్మ నువ్వు? నీలాంటి ర్యాంకులు వచ్చిన స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారమ్మా. నీకు వచ్చిన ఉద్యోగం కొరకు ఎంతోమంది ఫైరోలు చేసిన మీ మామ స్వయంగా మా ఇంటికి వచ్చి నీ కుటుంబం గురించి చెప్పి ఈ ఉద్యోగం నీకు వచ్చిందంటే దానికి అంతటి కారణం మీ మామేనమ్మా. అట్లాంటి అత్తమామలను ఎట్లా దూరం కొట్టాలనిపించిందమ్మా నీకు? నీలాంటి కోడళ్ళు ఇంటికొక్కలు ఉండాలమ్మా. గట్లెందుకంటారు మామయ్య? లేకపోతే చదువుకున్న దానివి, విద్యాబుద్ధులు నేర్పేదానివి. అత్తమామనే కాదమ్మా, అందరినీ ఒకేలాగా చూసుకునే మనస్తత్వం ఉండాలమ్మా ఆడపిల్లకు. అట్లాంటప్పుడే ఆడజన్మకు అర్థం ఉంటుందమ్మా సప్న. చాలు మామయ్య, మీరు అనే మాటలు నా మనసుకు తగిలినాయి. ఇప్పటి నుంచి మా అత్త మామల్ని నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకుంటా. నన్ను క్షమించు రత్తమ్మ, నన్ను క్షమించు మామయ్య. ఇట్లుంటే ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుందమ్మా. చూసిరా మా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి ముచ్చట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం తప్పనిసరి కొట్టుండ్రి.